కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పాపం ఆటో కార్మికులకు కడుపు నిండా తిండి లేదు, కంటి నిండా నిద్ర లేకుండా చేసింది. ఇదే కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పటి వరకు దానికి అతిగతి లేదు. ఇవాళ ఉపాధి పోయింది. ఒక్కొక్క ఆటో కార్మికుడికి నెలకు 10,000 రూపాయలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి రాష్ట్రం మొత్తం కూడా ఆటో కార్మికులు అడుగుతా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఇప్పటికీ 56 మంది ఆటో కార్మికులు చనిపోతే కూడా ఆ రేవంత్ రెడ్డికి కొద్దిగా కూడా కనికరం లేదు. మేము అసెంబ్లీలో అడిగిన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆటో కార్మికుల్ని కాపాడుండ్రి, మనిషికో 10,000 రూపాయలు నెలకు సాయం చేయండి అని అడిగాం. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఈ యొక్క కఠినాత్ముడి కళ్ళు తెరిపిద్దామని ఆటో ఎక్కి మేమందరం అసెంబ్లీకి పోయి కూడా నిరసన చెప్పే కార్యక్రమం చేశాం. ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాం, బడ్జెట్ పెట్టిండ్రు. 10 నెలలైనా ఆటో కార్మికుల విషయంలో ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు, ఆటో కార్మికులకు 12,000 ఇస్తామన్నారు. కానీ సప్పుడు లేదు. 1,50,000 కోట్లు కట్టి మూసీ సుందరీకరణ చేస్తారట. ఎవరిని ఉద్ధరిస్తావు? ఓ దిక్కు ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఒక దిక్కు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఒక దిక్కు వ్యవసాయ కూలీలు ఆపదల్లో కష్టాల్లో ఉన్నారు. అవ్వా తాతలకు 2,000 పింఛన్ సరిగిస్తలేవు. ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లల్లా 6 నెలలకేలి అన్నం పెట్టడానికి పైసలు లేక పురుగుల అన్నం నీళ్ల చారుతోని పిల్లలాగమవుతున్నారు. మనుషులు బతుకుడు ముఖ్యమా, సుందరీకరణ ముఖ్యమా? ఓ 20,000 ఇండ్లు కూలగొట్టి సుందరీకరణ చేస్తారట. మళ్ళీ ఇక్కడి నుంచి కొడతా ఉన్నారు రేవంత్ రెడ్డిని. చనిపోయిన 56 మంది ఆటో కార్మికులకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి వాళ్ళని కాపాడండి. ఈ రాష్ట్రంలోని ఆటో కార్మికులందరికీ ఒక్కొక్కరికి నెలకు 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను నిలబెట్టండి. ఆటో కార్మికుల పిల్లలు చదవడానికి ఒక గురుకుల పాఠశాల పెట్టి వారి పిల్లల్ని చదివించండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. 2,000 పింఛను 4,000 చేస్తామన్నారు. అయినా అదే అవతాతలకు. కళ్యాణ లక్ష్మి ఎంబడ తులం బంగారం ఇస్తామన్నారు. వచ్చినాదే. మహిళలందరికీ 2,500 రూపాయలు నెల నెల ఇస్తామన్నారు. వచ్చినాయే. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అన్నారు. వచ్చినాదే. రైతు బంధు 7,500 అన్నారు. పడ్డాయే వానకాలం. 7,500 వల్లే పడే 5,000 కూడా వల్లే. దసరా పండుగ రానివ్వటే దసరా వెళ్తే కోతలు వస్తాయి. మరి ఇంకెప్పుడు ఇస్తాడు రైతు బంధు? కరోనా ఉన్న కష్టకాలంలో కూడా ఇచ్చిండు కదా కేసీఆర్. పేదవాళ్ళను కాపాడిండు కేసీఆర్. కానీ వీళ్ళు రైతు బంధు ఇస్తామన్నారు. ఇది వరకు రుణమాఫీ సగం మందికి కూడా కాలే. 2 లక్షల మాఫీ అంటే ఏ ఊళ్ళకన్నా పోండ్రి, సగం మంది మిగిలిపోయింది. ఇంకా ఉల్టా ఏమయ్య హరీష్ రావు రాజీనామా ఇప్పుడు చేస్తావు? సిగ్గుండాలి అడిగేందుకు. 15 ఆగస్టు లోపల అందరికీ చేస్తా అని సవాల్ వేస్తేవి. అయిందా? మరి అన్ని అబద్ధాలు, కోతలు తప్ప చేతలు లేవు. ఈ పుణ్యాత్మునికి కూలగొట్టుడు తప్ప కట్టుడు తెలియదు. దసరా పండుగ, బతుకమ్మ పండుగ వస్తుంది. ఊర్లో పోయిన బుగ్గలు కాలిపోయినాయి, బుగ్గలు వేద్దామంటే గ్రామ పంచాయతీలలో పైసలు లేవు. బుగ్గలకు పైసలు లేవు కానీ 1,00,000 కోట్లు పెట్టి సుందరీకరణ చేస్తారట. నేల విడిచి సాము చేస్తున్నావు. ఊర్లో పోయిన మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా జ్వరాలు వచ్చి మొత్తం జనాలు ఆగమవుతున్నారు. దవాఖానల పోన ఎందుకు వస్తున్నాయి జ్వరాలు? చెత్త ఎత్తక, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇయ్యక ఊర్లన్నీ పల్లెలన్నీ ఆగమైపోతున్నాయి. నీ యొక్క పాలనలో 10 నెలల్లో ఆగం పట్టించినవు. 10 ఏళ్లలో కేసీఆర్ అందంగా ముద్దుగా తీర్చిదిద్దితే 10 నెలల్లో మొత్తం తెలంగాణను ఆగం పట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఇది రాష్ట్రానికి కాదు, భారతదేశానికే ఆదర్శం సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ. 1,498 మంది సభ్యులు ఉన్నారు. మీ అందరికీ 2 లక్షల ఉచిత బీమా చేశాం. మీరందరికీ ఇంట్లో పెళ్ళైతే 5,000 రూపాయలు పంపిస్తా ఉన్నాం. దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే 5,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తా ఉన్నాం. రూపాయి చారానకే మీకు వడ్డీ, తక్కువ వడ్డీతో రుణాలు అందించే కార్యక్రమం జరుగుతా ఉంది. చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఉచిత బీమా చేశాం. 2 లక్షల బీమా కూడా అందిస్తా ఉన్నాం. మన ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎంతో బాగా పనిచేస్తా ఉంది. నా సహాయ శక్తుల కృషి చేసి ఒక పెట్రోల్ బంకును సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీకి అందించడానికి నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచైనా మీకు సాయం చేపిస్తా. ఎంత దూరం అన్నా కొట్లాడతాం, మిమ్మల్ని కాపాడుకుంటాం, మిమ్మల్ని నిలబెడతాం తప్పకుండా.